ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి ఇంతవరకు మనం ఆయన రెక్కల కింద కాపాడబడుతూ క్షేమంగా ఆయన సన్నిధికి రాగలిగితే అందును బట్టి ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి దూరం నుండి సమీపం నుండి ప్రభు పాద సన్నిధిని ప్రేమించి చేరి వచ్చిన ప్రియ సోదరి సోదరులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేట ప్రేమ వందనాలు. దైవ గ్రంథమైన బైబిల్లో నుంచి న్యాయాధిపతుల గ్రంథము 7వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 19వ వచనం నుండి 25వ వచనం వరకున్న వాక్య భాగమును మనం వచనం మార్చి వచనం చదువుదాం. 19 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఒక వచనం మీరు, ఒక వచనం నేను చదువుదాం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండు పాలెము కొట్ట కొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచూ పారిపోయిరి. నప్తాలి గోత్రములో నుండి, ఆషేరు గోత్రములో నుండి, మనష్షె గోత్రములో నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. మరియు వారు మిద్యాను అధిపతులైన ఓరేబు, జయేబు అను 2 పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి. జయేబు ద్రాక్షాల తొట్టి యొద్ద జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి. ఓరేబు జయేబుల తలలను యోర్దాను అవతలికి గిద్యోను నొద్దకు తెచ్చిరి. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రాలు. పాటలు పాడుటలో, ప్రార్థన చేయుటలో తోడుగా ఉన్నారు. కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా చదువుకున్న లేఖన భాగం దీవించి మా వాక్య ధ్యానం మీకు అంగీకారంగా, మాకు ఆశీర్వాదకరంగా చేయమని, చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీ ఆశీర్వాదాలతో నింపమని, రాలేని వారికి మరొక సమయాన్ని అనుగ్రహించమని, ఇంతవరకు మాకు తోడుగా ఉండి కాపాడుతున్న దేవా స్తోత్రాలు. ఇకను తోడుగా ఉండమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని 7వ అధ్యాయం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాము. మరి 7వ అధ్యాయం 25 వచనాలతో కూడిన అధ్యాయంగా మనం చూస్తున్నాం. మొదటి 3 వచనాలు ఇశ్రాయేలీల రక్షణ పట్ల దేవుని యొక్క ప్రణాళికను మనకు మొదటి 3 వచనాలు తెలియజేస్తున్నాయి. 4 నుంచి 8 వరకు ఇశ్రాయేలీలు దేవుని మీద ఉంచవలసిన విశ్వాసం గురించి ఆ వచన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. 9 నుంచి 18 వరకు దేవుని మీద విశ్వాసం ఉంచటం వలన కలిగే ధైర్యము, కలిగే బలము గురించి మనకు ఆ వాక్య భాగం తెలియజేస్తుంది.
అలాగనే 19 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగంలో విశ్వాసం ద్వారా కలిగే విజయం మనకు ఈ వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. విశ్వాసం ద్వారా కలిగే విజయం. మనం ఇప్పుడు 19 నుంచి 25 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకున్నాం. ఈ వాక్య భాగానికి మనం పెట్టిన శీర్షిక ఏంటంటే విశ్వాసం ద్వారా కలిగే విజయం. మనము ఈ వాక్య భాగంలో గిద్యోను యొక్క నాయకత్వంలో ఇశ్రాయేలీలు దేవుని మీద విశ్వాసం ఉంచి వారు యుద్ధానికి వెళ్ళి ఆ యుద్ధంలో ఏ విధంగా వారు విజయం సాధించారు అన్న సంగతులు మనకి వాక్య భాగంలో చూడగలుగుతాం. ఎలాగా ఆ యుద్ధానికి వారు వెళ్ళారో మనం చూద్దాం. మనకు 19వ వచనంలోనే చెబుతున్నాడు, అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్ట కొనకు పోయి బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. దేవుడు గిద్యోనుతో కలిసి వెళ్ళవలసిన సైన్యం ఎంతో దేవుడే నిర్ణయించినట్టుగా మనం చూస్తాం. దాదాపుగా 32,000 మంది గిద్యోనుతో కలిసి యుద్ధానికి వస్తామని బయలుదేరి వచ్చారు. అయితే ఈ 32,000 మందిని దేవుడు ఏం చేశాడంటే ఫిల్టర్ చేశాడు. యుద్ధం చేయడానికి 32,000 మంది వచ్చారు, కానీ దేవుడు ఏం చేశాడంటే ఫిల్టర్ చేశాడు. అంటే ఎంతమందిని తీసుకొని వెళ్ళాలి యుద్ధానికి అనేది దేవుడే నిర్ణయించినట్టుగా మనం చూస్తాం. దేవుడే నిర్ణయించినట్టుగా చూస్తాం. 32,000 మందిలో ఫిల్టర్ చేస్తే 22,000 మంది వెళ్ళిపోయారు, 10,000 మంది మిగిలారు. మళ్ళీ ఆ 10,000 మందిని ఫిల్టర్ చేస్తే 9,700 మంది వెళ్ళిపోయారు, 300 మంది మిగిలారు. ఇదిగో ఈ 300 మందిని తీసుకొని నువ్వు యుద్ధానికి వెళ్ళాలి అన్నాడు. అంటే ఆ సంఖ్యను కూడా నిర్ణయించిన వాడు ఎవరంటే దేవుడే. ఎంతమంది వెళ్ళాలి, ఎవరు వెళ్ళాలి అని గిద్యోనుకు తెలియజేసిన వాడు ఎవరంటే దేవుడే అనే సంగతులను మనం చూస్తాం. మనం మొదటి వచనం నుండి 8 వచనాలు ఉన్న వాక్య భాగంలో ఆ వివరాలు మనం చూసాం. ఆ తర్వాత దేవుడు ఫిల్టర్ చేసినా కూడా గిద్యోను యుద్ధానికి వెళ్ళడానికి కాస్త భయపడతా ఉన్నాడు. అంటే తనకు ఏదో ఒక సందేహం ఉంది. కొన్నిసార్లు దేవుడు ఎన్నిసార్లు మనతో మాట్లాడుతూ ఉన్నా మనకు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల సందేహాలే ఉంటాయి. ఎన్నోసార్లు దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు, కానీ ఆ దేవుని మాటలను నమ్మడానికి మనకు సాధ్యం కాకుండా ఉంటుంది. గిద్యోను కూడా అంతే. గిద్యోనుకు దేవుడు అంతకుముందే 3 సూచనలు తెలియజేశాడు. 3 సూచనలు తెలియజేశాడు, మళ్ళీ సైన్యాన్ని ఫిల్టర్ చేశాడు. అయినా కూడా గిద్యోనుకి ఏం కలగడం లేదంటే ఆయనకు ఆ యుద్ధానికి వెళ్ళి నేను విజయం సాధిస్తానా అని ఒక సందేహంతో ఉన్నాడు. అందుకే గిద్యోను యొక్క బలహీనతను అర్థం చేసుకున్న దేవుడు గిద్యోనుతో ఈ విధంగా అన్నాడు, ఇదిగో నువ్వు వెళ్ళడానికి ఒక్కనిగా భయపడతా ఉంటే నీ పనివాడైన పూరాను వెంట పెట్టుకొని వెళ్ళు, ఆ మిద్యాను సైన్యం మధ్యకు వెళ్ళు. ఆ మిద్యాను సైన్యం వారే మాట్లాడుకునే సంగతులను వింటావు. ఆ వినుట ద్వారా నీకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. నేను వారిని మీకు అప్పగిస్తానని నీకు చెప్పాను కదా, అదే మాట వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి నేను చెప్పిన మాట విన్నావు, అలాగనే శత్రువులు చెప్పిన మాట కూడా నువ్వు విను అని గిద్యోనుతో చెబితే గిద్యోను వెళ్ళాడు. వారందరూ కూడా యుద్ధానికి సిద్ధపడి వచ్చారు. మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు దేశపు వారు అంటే కెదేనీయులు అంటారు వారిని.
ఈ 3 గుంపులు అక్కడ వచ్చి తిని పడుకొని ఉన్నారు. అప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు, ఇదిగో ఒక యవల రొట్టె దొర్లుకుంటా వచ్చింది, మన గుడారం తగిలింది, ఆ గుడారం ఏమైపోయిందంటే తలకిందులు అయిపోయింది అని ఒకడు చెబితే కళ నాకు ఈ విధంగా వచ్చింది. ఆ యవల రొట్టె ఎవరో కాదు, గిద్యోనే. గిద్యోనుకు దేవుడు మనని అప్పగించబోతా ఉన్నాడు అని ఆ కళ యొక్క భావాన్ని మరొక సైనికుడు చెప్పాడు. ఈ మాటలు ఎవరు విన్నాడంటే గిద్యోను విన్నాడు. ఇక వినుట ద్వారా అతనికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. ఓ, దేవుడు ఇదే మాట చెప్పాడు, వీళ్ళు కూడా అదే మాట చెబుతున్నారు. అతనికి కన్ఫామ్ అయిపోయింది ఇంకా. అందుకే మనము కొన్నిసార్లు ఎన్నిసార్లు విన్నా దేవుని మాటల పట్ల మనకు కొన్నిసార్లు ఆ విశ్వాసం అనేది కలగదు. అయితే మనం కలిగేంత వరకు వింటూ ఉండాలి, కలిగేంత వరకు వింటూ ఉండాలి. కడుపు నిండేంత వరకు తింటానే ఉంటాం కదా, ఏమైనా మానుకుంటామా? కడుపు నిండేంత వరకు తింటాం. విశ్వాసం కలిగేంత వరకు మనం వింటానే ఉండాలి. అది కాబట్టి గిద్యోనుకు విశ్వాసం కలిగేంత వరకు దేవుడు వినిపిస్తానే ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలకు దేవుని పట్ల విశ్వాసం కలగడానికే దేవుడు తన మాటలను వినిపిస్తూ ఉంటాడు. మనకు తన మాటలు వినిపిస్తూ ఉంటాడు. అలాగ గిద్యోను దేవుని మాటలు వినుట ద్వారా దేవుని మీద ఏం కలిగింది? విశ్వాసం కలిగింది. అందుకే మనం స్థానిక సంఘ నియామక కూడికలు దేనికోసం అంటే దేవుని మాటలు మనం వినడానికి చేరి వస్తాం. వినుట ద్వారానే మనకేం కలుగుతుందంటే ఆ దేవుని పట్ల విశ్వాసం కలుగుతుంది. అందుకే మనం మాటి మాటికి దైవ సన్నిధికి ఎందుకు చేరి వస్తాము అంటే మనకేం పని బాట లేక అని కాదు. ఈ దేవుని మాటల ద్వారా దేవుని మీద మనకేం కలుగుతుందంటే విశ్వాసం కలుగుతుంది. అందుకోసమే మనం వచ్చేది. విశ్వాసికి ఏముండాలంటే విశ్వాసం ఉండాలి, అంతే. ఈ విశ్వాసం ఎలాగ వస్తుందంటే వినుట ద్వారానే మనకి విశ్వాసం కలుగుతుంది. వేరే ఆప్షన్ ఏమి లేదు దీనికి. వినుట ద్వారానే మనకు విశ్వాసం కలుగుతుంది. కొత్త నిబంధనలో కూడా మనం గమనించండి, యేసు ప్రభువుని గురించి వాళ్ళు విన్నారంట. విని వాళ్ళకేం కలిగింది? విశ్వాసం కలిగింది, అంతే. యేసుప్రభు గురించి విన్నాడు ఆ గుడ్డివాడు, దారిన పోతా ఉంటే యేసుప్రభు వారు, ఎవరయ్యా వెళ్తా ఉన్నారు, ఇంత గుంపు గుంపు పోతా ఉంది అన్నాడు. యేసుప్రభు పోతున్నాడంటే ఆయన మాట వినగానే విశ్వాసం కలిగింది. ఇంకా కేక వేస్తా ఉన్నాడు, కేక వేస్తున్నాడు, దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు నన్ను కరుణించమని కేక వేశాడు. చూశారా? ఆ రక్తస్రావం కలిగిన రోగం కలిగిన స్త్రీ కూడా 12 సంవత్సరాల నుంచి ఆమె కూడా యేసుప్రభుని గురించి వినింది, ఈ ప్రాంతానికి యేసుప్రభు వచ్చాడు అని. ఆయన వస్త్రం మాత్రం ముడితే నాకు బాగా అవుతుందని విశ్వాసం. యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నాడు. ఒక ఇంట్లో ఉండగా ఒక పక్షవాయు కలిగిన వాని బంధువులు విన్నారు, ప్రభు దగ్గరికి తీసుకెళ్తే వాడు ఏమవుతాడు? బాగు చేస్తాడని విని వాళ్ళు విశ్వాసం వచ్చి తీసుకొని వెళ్ళిపోయినారు అని. అప్పుడు ప్రభు అన్నాడు, నా కుమారుడా, కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకు విశ్వాసం కలగడం అనేది కొంత ఆలస్యం అవుతుంది. ఆ గిద్యోను కాలంలో వాళ్ళ పరిస్థితులు బాగలేవు. అందుకే దేవుని మాటలను విశ్వసించడానికి కొంత ఆలస్యమైంది గిద్యోనుకు. కొన్నిసార్లు మన పరిస్థితులు బాగలేనప్పుడు దేవుని మాటలను నమ్మడానికి కూడా మనకు కాస్త ఆలస్యం అవుతుంది. ఎందుకు? అప్పటికే కోల్పోయినారు వాళ్ళు, వాళ్ళ నివాసాలు కోల్పోయినారు, వారి పశువులను కోల్పోయినారు, వారి పంటను కోల్పోయినారు, వాళ్ళు హీనమైన స్థితిలోకి వచ్చారు. కొన్నిసార్లు వాళ్ళ స్థితి వాళ్ళకి ఏం చేస్తూ ఉందంటే దేవుని మాటలు నమ్మడానికి వీలు లేకుండా చేస్తాయి. కొన్నిసార్లు మన స్థితిగతులే మనకేం చేస్తాయంటే దేవుని మాటలు నమ్మడానికి మనకు వీలు లేకుండా చేస్తాయి, నమ్మడానికి వీలు లేకుండా చేస్తాయి. అయితే మనం వినుట ద్వారా తప్పకుండా మరి దేవుని మీద మనకు విశ్వాసం కలుగుతుంది. అలాగ మాటి మాటికి గిద్యోను వినుట ద్వారా గిద్యోనికి ఏం కలిగింది? విశ్వాసం కలిగింది.
అది విశ్వాసం కలిగింది. ఆ విశ్వాసం ద్వారానే మనకు గిద్యోను ఏం చెప్తున్నాడు? 15 నుంచి 18 వరకు, లెండి, యెహోవా మనకు మిద్యానీయులను అప్పగించబోతున్నాడు అన్నాడు. అంతవరకు గిద్యోను ఆ మాటే మాట్లాడలేదు. 6వ అధ్యాయంలో ఆ మాటే మాట్లాడలే. ఇప్పుడు 7వ అధ్యాయము చివరిలో ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. 7వ అధ్యాయము చివరిలో మాట్లాడుతున్నాడు. అంటే తనకు చాలా సమయం తీసుకున్నాడు దేవుని పట్ల విశ్వాసం కలగడానికి. మనం కూడా కొన్నిసార్లు ఆ దేవుని వాక్యాలు నమ్మడానికి చాలా సమయం పడుతుంది. అది చాలా సమయం పడుతుంది. ఇప్పుడు ఆ విశ్వాసం కలిగింది. లెండి, మిద్యానీయులను దేవుడు మనకు అప్పగించబోతున్నాడు అని ఆయన విశ్వాసంతో చెప్పిన మాట మనకు 15 నుంచి 18 వరకు మనం చూస్తాం. విశ్వాసంతో కూడిన మాటలు అవి. ఆ తర్వాత మాటలు మాత్రమే కాదు, ఇప్పుడు చేతలు. విశ్వాసం అనేది మాటలకు మాత్రమే పరిమితమై ఉంటే అది విశ్వాసం కాదు. అది ఇప్పుడు చేతల్లోకి వచ్చేసింది. మాటలకు మాత్రమే పరిమితమైతే అది విశ్వాసం కాదు ఎప్పటికీ. అది క్రియాపూర్వకంగా ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ప్రారంభిస్తూ ఉన్నాడు. క్రియాపూర్వకంగా చూపిస్తున్నాడు. ఇప్పుడు 19 నుంచి 25 వరకు అది క్రియాపూర్వకంగా ఆ విశ్వాసం, తను కలిగి ఉన్న విశ్వాసాన్ని ఆయన చూపిస్తున్నాడు. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్టకొనకుపోయి బూరలను ఊది తమ చేతులలో ఉన్న కుండలను పగలగొట్టిరి. అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే. కొన్ని చరిత్ర పుస్తకాలలో ఏం రాయబడిందంటే, గిద్యోను కాలములో వారికి ఒక రోజుకు 3 జాములని గిద్యోను కాలంలో ఉంది. అయితే యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి ఒక్క రోజుకు వచ్చి 4 జాములుగా రాయబడింది. గిద్యోను కాలంలో చూస్తే ఒక్క రోజుకు 3 జాములుగానే పెట్టబడింది అక్కడ. కానీ క్రీస్తు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి ఒక్క రోజుకు 4 జాములుగా చెప్పబడింది. ఇప్పుడు గిద్యోను కాలంలో నడిజాము అనే మాట మనం చూస్తాం. నడిజాము యూదులకు ఆ కాలంలో సాయంకాలం 6 గంటల నుంచి 10 గంటల వరకు దాని మొదటి జాము అంటారంట. సాయంత్రం 6 నుంచి 10 వరకు మొదటి జాము. తర్వాత 10 నుంచి 2 గంటల వరకు ఉండేదాన్ని నడిజాము అంటారు. అంటే 2వ జాము. మనకు 3 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్దోడు, నడిపోడు, చిన్నోడు అని చెప్తాం కదా. పెద్దోడు, నడిపోడు, చిన్నోడు అని చెప్తాం. అంటే 2వ అని ఏమంటామంటే నడిపోడు అంటాం మనం. ఇక్కడ నడిజాము అంటే అర్థం ఏంటంటే 2వ జాము అని. నడిజాము అంటే ఈ నడిజాము ఎప్పుడు వరకు? 10 గంటల నుంచి 2 గంటల వరకు రాత్రి. పాత నిబంధనలో వారికి ఉన్న జాములు సాయంత్రం 6 నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. 6 గంటల నుంచి 10 గంటల వరకు దాని మొదటి జాము అంటారు. 10 నుంచి 2 వరకు 2వ జాము అంటారు. అంటే ఇది పాత నిబంధన కాలంలో, గిద్యోను కాలంలో. తర్వాత 2 నుంచి 6 వరకు 3వ జాము అంటారు. 3వ జాము అంటారు. కొత్త నిబంధనలో మనం చూస్తే 4వ జాము అని కూడా ఉంది. కొత్త నిబంధనలో యేసు ప్రభు కాలంలో 4వ జాము అనే మాట కూడా మనకు కనపడుతుంది. చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో, మత్తయి సువార్త 14వ అధ్యాయం 22వ వచనం నుండి మనం చదివితే 25వ వచనాన్ని మనం చదువుదాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను.
అంటే యేసు ప్రభు కాలానికి వచ్చేటప్పటికి వారికి 4 జాములుగా చేయబడ్డాయి. ఒక్కరోజు ఏమైందంటే 4 జాములు అయినాయి. గిద్యోను కాలంలో ఒక్క రోజున ఏమంటున్నారంటే 3 జాములు, అంటే సాయంకాలం 6 గంటల నుంచి తెల్లారి 6 గంటల వరకు, అంటే 12 గంటల సమయాన్ని 3 జాములుగా వాళ్ళు లెక్కించారు. కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే క్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి, అంటే యేసు ప్రభు వారు శరీరధారిగా భూమి మీదకి వచ్చేటప్పటికి 4 జాములు, అంటే 12 గంటల సమయాన్ని 4 జాములుగా విభజించారు. కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికి 6 గంటల నుంచి 9 గంటల వరకు మొదటి జాము అంటారు. 9 నుంచి 12 వరకు దాని రెండవ జాము అంటారు. 12 నుంచి 3 వరకు అది మూడవ జాము అంటారు. 3 గంటల నుంచి 6 గంటల వరకు అది 4వ జాము అంటారు. అయితే ఇక్కడ యేసు ప్రభు వారు 4వ జామున శిష్యుల దగ్గరికి వచ్చాడు అనే మాటలు ఇక్కడ చూస్తాం. ఇక్కడ 4వ జాము అంటే ఎన్ని? 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో శిష్యుల దగ్గరికి వచ్చాడు సముద్రంలో అని అది భావం. ఇక్కడ గిద్యోను కాలంలో నడిజాము అంటే రెండవ జాము అంటే 10 గంటల నుంచి 2 గంటల వరకు నడిజాము అది చెప్పాడు. 10 గంటల నుంచి 2 గంటల వరకు ఉండే మధ్యాహ్నే నడిజాము అంటారు. ఈ గిద్యోను ఎప్పుడు వచ్చాడంట? అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్ట కొనకుపోయి బూరలను ఊది. ఆ కాలములో బూరలు కూడా ఎలాగ తయారు చేసుకునేవారంట అంటే, ఈ పశువుల యొక్క కొమ్ములను వాళ్ళు బూరలుగా చేసుకునేవారంట. పశువుల యొక్క కొమ్ములను, పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, ఆ కొమ్ములను ఏం చేసేవారంటే బూరలుగా తయారు చేసుకునేవారంట. దాని కొమ్ము బూరలు అంటారు. ఆ బూరతో ఊదితే చాలా సౌండ్ వస్తుందంట, చాలా సౌండ్ వస్తుందంట. అవి బూరలు అంటే అప్పుడు ఆ పశువుల యొక్క కొమ్ములను వీళ్ళు బూరలుగా తయారు చేసుకుని ఉపయోగించేవారని కొన్ని చరిత్ర పుస్తకాలలో రాయబడి ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ గిద్యోను దగ్గర ఉన్న 300 మందిని 3 గుంపులుగా తయారు చేశాడు. ఒక గుంపుకు నాయకుడుగా ఇక్కడ గిద్యోను ఉన్నాడు. మరి 2 గుంపులు ఉన్నాయి. గిద్యోను ముందుగానే చెప్పాడు కదా, గిద్యోను ముందుగానే చెప్పాడు. ఏం చెప్పాడు? 17వ వచనంలో, ఇదిగో నేను దండు కొట్ట కొనకు పోవుచున్నాను, నేను చేయనట్లు మీరు చేయవలెను. కాబట్టి ఇక్కడ నాయకుడుగా ఉన్న గిద్యోను ఏం చెప్తాడంటే, ఇదిగో నేను దండు కొట్ట కొనకు పోవుచున్నాను, నేనేం చేస్తాను, ఈ మిగతా 2 గుంపుల వాళ్ళు కూడా అదే చేయాలి. ఆ కొట్ట కొనకు పోయి, అంటే చివరికి నేను వెళ్తాను ఆ దండు దగ్గరికి. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నాతో ఉన్న ఈ 100 మంది ఏమైతే చేస్తారో, ఈ మిగతా 200 మంది 2 గుంపులుగా ఉన్నారు కదా, మీరు కూడా అదే చేయాలి. అది గిద్యోను అక్కడ చెప్పిపోయాడు. నేనేం చేస్తానో మీరు అదే చెయ్యాలి. కాబట్టి గిద్యోను వారికి నాయకుడుగా, వారికి రక్షకుడుగా దేవుడైన యెహోవా నియమించినట్లుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలో మన నాయకుడు, మనకు రక్షకుడు, మన ప్రభువు అని మనం చూస్తాం. కాబట్టి అప్పుడు గిద్యోను యొక్క మాట వాళ్ళు వినాలి. కొత్త నిబంధనలో మన ప్రభువు యొక్క మాట మనం వినాలి అనే విషయాలు కూడా మనం గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. పాత నిబంధనలో వారికి నాయకుడుగా, వారికి రక్షకుడుగా గిద్యోను నియమించబడ్డాడు. ఆయన మాట జనులు వినాలి. కొత్త నిబంధనలో మనకు రక్షకుడుగా, సంఘానికి శిరస్సుగా, నాయకుడుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు
తండ్రి అయిన దేవుని చేత ఆయన నియమించబడ్డాడు. ఇప్పుడు ఆయన మాట మనం వినాలి అని మనం చూస్తాం. గిద్యోను మాట వింటేనే ఇశ్రాయేలీయులకు విజయం నాడు. నేడు విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మాట వింటేనే విశ్వాసులకు కూడా విజయాలు. అది నాడు ఇశ్రాయేలీయులు వారి నాయకుని మాట వింటే వారికి విజయం ఉంది. నేడు మన నాయకుడు, మనకు శిరసై ఉన్న క్రీస్తు మాట మనం విన్నప్పుడే మనకు కూడా ఏముందంటే విజయాలు ఉన్నాయి. అది చెప్పాడు. ఇప్పుడు గిద్యోను ఏం చేస్తూ ఉన్నాడు? ఆ నడిజామున, ఇక్కడ నడిజామున గిద్యోను అక్కడికి వచ్చినట్టు మనం చూస్తాం. కొత్త నిబంధనలో 4వ జామున యేసుక్రీస్తు శిష్యుల కొరకు వచ్చినట్టుగా మనం చూస్తాం. శిష్యులు ప్రమాదంలో ఉన్నారు, 4వ జామున వచ్చి వారిని ఏం చేశాడు? ఆయన రక్షించాడు. ఇక్కడ నడిజామున వచ్చి అనే మాట, నడిజామున, అక్కడ 4వ జామున ప్రభు వచ్చాడు. అప్పుడు శిష్యుల పరిస్థితి ఎలా ఉంది? ఎలా ఉంది శిష్యుల పరిస్థితి? వాళ్ళు ప్రయాణం చేస్తున్న పడవ మీదకి తుఫాను వచ్చేసింది, ఎదురుగా అలలు వస్తూ ఉన్నాయి, ఇక మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉండగా 4వ జామున వారి దగ్గరికి వచ్చాడంట. ఇక్కడ మనం గమనిస్తే ఈ గిద్యోను కాలంలో ప్రజల పరిస్థితి కూడా అలాంటి పరిస్థితి. వారి నివాసాలు కోల్పోయి, వారి పశువులను కోల్పోయి, వారి పంటలను కోల్పోయి వారు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల్లో, దీన పరిస్థితిలో, హీన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. అప్పుడు గిద్యోను నడిజామున వచ్చేసినాడు. ఎవరి కోసము? ప్రజల రక్షణ కోసం. ఆనాడు 4వ జామున యేసు ప్రభు వారు శిష్యులను రక్షించడానికి ఎలాగ వచ్చాడో, ఇక్కడ ఇశ్రాయేలీయుల రక్షణ కోసం ఈ నడిజామున గిద్యోను వచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రియులారా, గిద్యోను వచ్చినట్టుగా మనం చూస్తాం. అట్లు నడిజాము మొదటి కావలి వారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న 100 మందియు దండుపాలెము కొట్ట కొనకపోయి, ఆ దండంతా ఉందే ఆ పాలెము చివరికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు. కొట్ట కొనకపోయి బూరలను ఊది, ఏం చేస్తున్నారు? బూరలను ఊది, బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగులగొట్టిరి. బూరలను ఊది చేతులలోనున్న కుండలు పగలగొట్టారంట. ఒకవైపు బూర ఇలా పట్టుకొని బూరలు ఊదారు, అలాగనే మరొక వైపు వారి చేతిలో కుండ ఉంది. కుండలో ఏముంది? దివిటి ఉంది. కుండలో దివిటి ఉంది. ఒకవైపు ఇక్కడ బూర శబ్దం చేస్తూ ఉన్నారు. అంటే బూర శబ్దం ఎవరికి వినపడాలి? మిద్యానీయులకు వినపడాలి బూర శబ్దం. ఈ బూర శబ్దం ఎవరికి వినపడాలి? మిద్యానీయులకు వినపడాలి. అది ఏ బూర శబ్దం అంటే విజయ బూర. విజయ బూర అంటే మిద్యానీయులను దేవుడు మాకు అప్పగించబోతున్నాడు. బూర శబ్దాలు కూడా రకరకాలుగా ఉంటాయి. విజయం కలిగేటప్పుడు ఊదే బూర వేరు, అలాగనే యుద్ధం ఆగిపోవాలన్నప్పుడు ఊదే బూర వేరు. అన్ని సమయాలలో ఒకే రకమైన బూర కాదు అది. ఏ సమయములో ఎలాగా ఏది అవసరమో అలాగా బూర ఊదాలి. కొన్నిసార్లు అన్ని సమయాలలో ఒకే వాక్యాన్ని మనం చెప్పకూడదు. అన్ని సమయాలలో ఒకే వాక్యాన్ని చెప్పకూడదు. అన్ని సమయాలలో ఒకే రకమైన ప్రార్థనలు చేయకూడదు. సందర్భం ఏమిటి? సందర్భం ఏమిటో మనం విందాం. ఆ సందర్భాన్ని బట్టి బూరలు ఏం కావాలంటే ఊదాలి. కొంతమంది ఏ సందర్భమైనా ఏ ప్రార్థన చేస్తారు చెప్పండి? పరలోకమందున్న మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడి, అంటే వాళ్ళకు ఏ సందర్భమైనా కూడా ఇదే ప్రార్థనే ఉంటుంది. ఆ ప్రార్థన చేసుకుంటేనే వాళ్ళకి ఏమవుతారు, ఆ ప్రార్థన చేసుకొని బోధినాల. అంటే ఏ సందర్భమైనా అదే ప్రార్థన కంటిన్యూ అన్నమాట. నీకు బూర సందర్భాన్ని బట్టి బూర శబ్దం మారాలి. ఇప్పుడు సువార్త ప్రకటించేటప్పుడు అది సువార్త చెప్పే సందర్భం, ఆ శబ్దం వేరు రావాలి. వర్తమానం ఇచ్చేటప్పుడు ఈ శబ్దం వేరు రావాలి. ఆరాధనకు మాట్లాడేటప్పుడు ఆ శబ్దం వేరు రావాలి. ప్రార్థనకు మాట్లాడేటప్పుడు ఆ శబ్దం వేరు రావాలి. అంటే సందర్భాన్ని బట్టి ఆ బూర ఏం కావాలి, శబ్దం మారుతుంది అక్కడ, సందర్భాన్ని బట్టి. బర్త్డే మీటింగులో ఆ బూర వేరుగా ఉండాలి. ఆదరణ కూటమిలో ఆ బూర వేరుగా ఉండాలి. కొన్నిసార్లు అన్ని సందర్భాలలో మనం ఏం చేస్తామంటే ఒకే రకమైన బూర, అంటే అప్పుడు ఏమైపోతారు ప్రజలకు, అంటే ఇది విజయ బూరనా ఇది అపజయ బూరనా అనేది కూడా తెలియదు. కొన్నిసార్లు. అందుకే ఈ బూరలు ఊదాలి తప్పకుండా. సందర్భ సహితంగా ఈ బూరలు ఏం చేయాలంటే ఉపయోగించబడాలి. ఏ సందర్భం ఇది ఏ సందర్భము, ఆ సందర్భము మనకు అవగాహన ఉండాలి. అప్పుడే దానికి సరిపోయినట్టుగా ఆ బూర శబ్దం అక్కడికి వచ్చేస్తుంది. ఆ బూర శబ్దాన్ని మనం చేయగలుగుతాం. లేకపోతే ఆ బూర శబ్దం ఒకసారి ఎంగేజ్మెంట్లో ఒక ఆయన మాట్లాడమంటే సమాధుల గురించి మాట్లాడినాడు. మనం ఏం చేయాలి, ఎంగేజ్మెంట్లో మాట్లాడమంటే సమాధి గురించి మాట్లాడాలి. అంటే కొన్నిసార్లు ఎట్లుంటాయంటే పరిస్థితులు, ఎంగేజ్మెంట్ది ఏంటి సమాధికు ఆదరణ కూటమి వర్తమానం చెప్పినట్టుగా ఉన్నప్పుడు అట్లే వాళ్ళు ఏమవుతారంటే, ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంది, రేపు పెళ్ళి కావాలా, పెళ్ళి నాకేమన్నా వీళ్ళు ఏమన్నా చచ్చిపోతారేమో అనేది ఒక సంకేతం అక్కడికి వచ్చేస్తుంది అన్నమాట. అందుకే ఆ బూర ఊదేటప్పుడు ఏ సందర్భం ఈ బూర, ఆ సందర్భ సహితమైనటువంటి బూరలు ఊదాలి. అది అప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే కొంత అర్థమవుతుంది. అది ఆహా ఇది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు గిద్యోను ఆయనతో ఉన్న 100 మంది బూరలు, దేనికోసం బూర, అంతకుముందే చెప్పాడు కదా. ఏం చెప్పాడు, లేయండి మిద్యానీయులను యెహోవా మనకు అప్పగించబోతున్నాడు అని ముందే చెప్పాడు. అంటే ఏ బూర ఇది, విజయ బూర. అంటే ఈ ధ్వని ఏ ధ్వని వినపడాలి, విజయ ధ్వని వినపడాలి. వాళ్ళకు విజయ ధ్వని వినపడినప్పుడు వాళ్ళల్లో ఏం కలుగుతుంది అంటే భయం కలుగుతుంది. వాళ్ళల్లో ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. అది సంగతి. అందుకే ఇక్కడ బూరలను ఊది తమ చేతులలోనున్న కుండలను పగలగొట్టారు. అంటే వారి దగ్గర కుండ ఉంది, ఆ కుండలో ఏముంది, దివిటి కూడా ఉంది. ఆ చేతులలో ఉన్న బూరలు అందరూ కలిసి ఒకేసారి ఊదారు, అంటే విజయ బూర. కుండలు కూడా అందరూ కలిసి ఒకేసారి పగలగొట్టినారు. బూర శబ్దం అంటే 300 బూరలు ఒకేసారి ఊదినప్పుడు ఆ శబ్దం ఎట్లా పోతుంది, చాలా గట్టిగా వెళ్ళిపోతుంది అన్నమాట. చాలా గట్టిగా వెళ్ళిపోతుంది. 300 మంది కలిసి ఒకేసారి కుండలను పగలగొడితే దాని శబ్దం కూడా ఎట్లుంటుంది, దాని శబ్దం కూడా చాలా గట్టిగా వచ్చేస్తుంది. ఏ సమయం అది, నడిజాము.
నడిజాం. మనం కూడా పడుకొని నిద్రపోతూ ఉంటాం చూడండి, నడిజాం. ఈ బ్యాండు మేళం వాళ్ళు పోతూ ఉంటారు ఈడ పట్టుకొని, బ్యాండు మేళం వాళ్ళు వీధిలో పోతూ ఉంటారు చూడండి, మెరమని. ఇక రిజిస్టర్ ఆఫీస్ కాడ నుంచి మెరమని పెట్టింటారు ఈడ. ఇక మనకు నిద్ర రాదు ఈ మెరవన్లో పెడితే, ఇక మనకు నిద్ర రాదు. ఆ మేళాన్ని మనం వింటే, ఆ మెరవన్లు, ఆ శబ్దము, ఆ కేకలు. ఒక్కొక్క రోజు కొన్నిసార్లు మనకేం రాదంటే అసలు నిద్రే రాదు. అంటే ఈ మధ్యరాత్రి చేసే సౌండ్ అంతా మనకేమవుతుంది అంటే వినపడతాయి. అదే మామూలుగా మార్నింగ్ టైము ఇక్కడ బ్యాండ్ మేళాలు వాంచుకొని పోతానే మనకేం వినపడదు. ఆల్రెడీ అన్ని బ్యాండ్ మేళాలే, బస్సులు, మోటార్ సైకిళ్ళు, ఇవన్నీ మనకు బ్యాండ్ మేళాలు తిననే ఉంటాయి, వాటి శబ్దాలు. కాబట్టి అవి ప్రత్యేకంగా మనకు వినపడవు. కానీ మిడ్ నైట్ మాత్రం వాళ్ళు చేసే సౌండ్స్ అన్నీ మనకేమవుతాయంటే చాలా ఇదైపోతాయి, మిడ్ నైట్ సౌండ్. అలాగనే వాళ్ళందరూ కలిసి 300 మంది ఒకేసారి బూరలు ఊదారు, విజయ బూరలు ఊదారు. 300 మంది కలిసి ఒకేసారి కుండలు పగలగొట్టారు, ఒకేసారి కుండలు పగలగొట్టారు. కుండ దేనికి సాదృశ్యంగా ఉందో మనం చూసాం. కుండ దేనికి సాదృశ్యంగా ఉందో, కుండ మన దేహానికి సాదృశ్యంగా ఉంది. మానవుని దేహాన్ని దేంతో దేవుడు నిర్మించాడంటే మట్టితోనే నిర్మించాడు, మట్టితోనే నిర్మించాడు. ఆ కాలంలో కుండ తయారు చేయాలంటే బాగా కాలుస్తారు. కుమ్మరి వాళ్ళు ఏం చేస్తారు, బాగా కాలుస్తారు. అది బాగా, అందుకే అట్ట కొట్టి తీసుకుంటారు చూడండి, కుండలు బాగా కాలిందా లేదా అని అట్ట కొట్టి తీసుకుంటారు. అంటే అది బాగా కాలిందైతే సౌండ్ వేరుగా ఉంటుంది. అది సరిగా కాలకపోతే దాని సౌండ్ కూడా వేరుగా ఉంటుంది అన్నమాట. దాని శబ్దంలో కూడా తేడా వస్తుంది. కాబట్టి దేవుడు మానవుని దేంతో తయారు చేశాడంటే మట్టితోనే నిర్మించాడు, మట్టితోనే అని మనం చూసాం. మనము మట్టి ఘటాలము, ఈ ఘటాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలన్న సంగతులు మనం చూసాం. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ కుండను పగలగొట్టిరి. మనం కొత్త నిబంధనలో పగలగొట్టబడిన కుండ దేనికి సాదృశ్యంగా ఉందో ఒకసారి మనం చూస్తాము. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం. ప్రభునందు ప్రియమైన వారులారా, యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చదువుదాం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి అనే మాట. మనకి యోహాను సువార్త 4వ అధ్యాయం అంటానే యేసు ప్రభు వారు సుకార్ అనే ఒక గ్రామం దగ్గరికి వచ్చినప్పుడు ఆ ఊరి బయట ఒక బావి దగ్గరికి ఒక స్త్రీ కుండ తీసుకొని నీళ్ళ కొరకు వస్తుంది. కుండ తీసుకొని నీళ్ళ కొరకు వస్తుంది. అప్పుడు అదే బావి దగ్గరికి యేసు ప్రభు వచ్చి ఆమెను నీళ్ళు అడుగుతాడు. నీళ్ళు అడిగినప్పుడు ఆమె అంటుంది, మేము సమరయులము, మీరు యూదులు, మేమిచ్చే నీళ్లు మీరు తాగరు కదా, నన్నెందుకు నీళ్ళు అడుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు అంటాడు, నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎవరో నీకు తెలిస్తే అన్నాడు. అప్పుడు ఆమె యేసు ప్రభుని ఏమనుకుందంటే ఒక యూదుడు అనుకుంది. ఎందుకంటే ఆయన యొక్క ఆకారము ఆమెకు ఒక యూదునిలాగా కనపడతా ఉంది. రెండవదిగా ఆమె యొక్క చరిత్ర యేసు ప్రభు చెప్పినప్పుడు నువ్వు ప్రవక్తవు అన్నది. మొదటిగా యూదులకు సమరయులకు సాంగత్యం లేదు కదా, మీరు యూదులు అంటే గొప్ప వంశానికి చెందిన వాళ్ళు, గొప్ప మతానికి చెందిన వాళ్ళు, మేమైతే తక్కువకు చెందిన వాళ్ళం, మేము నీళ్ళు ఇస్తే మీరు తాగరు, నువ్వు యూదుడు అనేది. రెండవదిగా చూస్తే ఆమె యొక్క చరిత్ర యేసు ప్రభు చెప్పాడు, ఆమె ఎటువంటి చరిత్ర కలిగిందో. అప్పుడు నువ్వు నిజంగా ప్రవక్తవని నాకు అర్థమైంది అన్నాడు. మూడవదిగా
మూడవదిగా ఆమె యేసు ప్రభుని గురించి ఏం చెబుతుందంటే, మూడవదిగా ప్రభునందు ప్రియమైన వారలారా 25వ వచనంలో, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయననని ఆమెతో చెప్పాను. అంటే మొట్టమొదట యేసు ప్రభును ఒక యూదుడుగా తెలుసుకుంది, రెండవదిగా ఆయనను ప్రవక్తగా తెలుసుకుంది, మూడవదిగా ఆయన మెస్సయ్య క్రీస్తుగా తెలుసుకుంది. అంటే ఇశ్రాయేలీయులను విమోచించడానికి వచ్చినవాడు అని తెలుసుకుంది. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె వెళ్ళేటప్పుడు యేసు ప్రభుని గురించి తెలియక ముందు ఆమె వెళ్ళేటప్పుడు కుండ తీసుకొని వెళ్ళింది అక్కడికి, బావి దగ్గరికి. ఇప్పుడు యేసు ప్రభుని గురించి తెలుసుకుంది. ఆయన యూదుడు కాదు, ఆయన ప్రవక్త కాదు, ఆయన మెస్సయ్య అని తెలుసుకుంది. తెలుసుకున్న తర్వాత ఆమె ఏం చేస్తూ ఉంది? తెలియక ముందు కుండ తీసుకొని వెళ్ళిన ఆమె తెలుసుకున్న తర్వాత కుండను విడిచిపెట్టి వస్తూ ఉంది, లేదా కుండను అక్కడ పగలగొట్టి వచ్చేస్తూ ఉంది. అంటే దీంట్లో మనకు తెలిసే ఒక సత్యం ఏంటంటే, తెలియక ముందు కుండ తీసుకొని వెళ్ళింది. కుండ మన శరీరానికి సాదృశ్యం, శరీర కార్యాలకు సాదృశ్యం. తెలుసుకున్న తర్వాత ఆ కుండను అక్కడ విడిచిపెట్టి లేదా పగలగొట్టేసి వచ్చేసింది. అంటే ఆమె శరీర కార్యాలను విడిచిపెట్టి వచ్చింది. అది దాని యొక్క భావం ప్రియులారా. అంటే వీళ్ళు కుండలు పగల కొట్టారు అంటే అర్థమైంది, అంటే వాళ్ళ శరీర కార్యాలను విడిచిపెట్టారు అని దాని భావం. ఈ కుండలు అన్నీ కూడా ఒకేసారి ఏమైపోయినాయి? పగలగొట్టేశారు. ముందు గిద్యోను కుండ పగిలింది, మిగతా అన్ని కుండలు పగిలిపోయినాయి అక్కడ. అంటే వాళ్ళందరూ కూడా తమ శరీర కార్యముల విషయమై శరీర కార్యములను వాళ్ళు అక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఆ కుండలో నుంచి ఏమొచ్చింది బయటికి? దివిటి. అప్పుడు ఆ కుండలో దివిటి ఉంది, ఇప్పుడు బయట కనపడతా ఉంది ఆ దివిటి. అంటే ఈ శరీర కార్యాలను మనం ఎప్పుడైతే విడిచిపెట్టబడుతున్నామో అప్పుడు మన వెలుగు బయటికి ఎక్కువగా ప్రకాశిస్తూ ఉంది. ఎప్పుడైతే ఆమె కుండ విడిచిపెట్టి బయటకు వచ్చిందో ఆ తర్వాత ఆమె ఇచ్చిన సాక్ష్యం, అంటే ఆమె ఒక వెలుగుగా ఆ ప్రాంతంలో కనపడతా ఉంది. ఆమె ఒక వెలుగుగా ఆ ప్రాంతంలో కనపడతా ఉంది. ఇదిగో నేను చేసినవన్నీ చెప్పాడు, నా పాపాలన్నీ క్షమించాడు, నేను ఆ మెస్సయ్యను తెలుసుకున్నాను, ఈయన నిజముగా క్రీస్తుగాడా అని ఆమె వెళ్ళి ఏం చేసింది? వారికి సాక్ష్యం ఇచ్చింది. 29వ వచనంలో, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈ మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా 39వ వచనంలో, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేది. అంటే ఆమె ఒక దివిటీలాగా, కుండ పగిలిపోయింది కానీ దివిటి మాత్రము వెలుగుతూ ఉంది అక్కడ. అంటే మనము శరీర కార్యాలు ఎప్పుడైతే విడిచిపెట్టబడుతున్నామో ప్రభువు కోసం మనము ప్రకాశిస్తున్నాము అనేది ఇక్కడ ఒక సత్యాన్ని మనం నేర్చుకుంటాం. ఆమె కుండ విడిచిపెట్టినప్పుడు ఆమె ప్రకాశించిన ఒక స్త్రీగా మనం అక్కడ కనపడుతుంది. ఒక దివిటీలాగా అక్కడ ఆమె ప్రకాశించింది. అంతకుముందు ఆమెలో ఆ వెలుగును చూడని వారు, చీకటిని చూసిన వారు ఇప్పుడు ఆమెలో ఏం చూస్తున్నారు? వెలుగు చూస్తున్నారు. వెలుగు చూస్తున్నట్టుగా మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి అక్కడ కుండలు పగిలిపోయినాయి, అన్ని కుండలు పగిలిపోయినాయి, కానీ ఆ దివిటీలు మాత్రం ఏమవుతున్నాయి?
ఈ కుండలు పగిలిపోయేటప్పటికి అంతా ఒకేసారి శబ్దం వచ్చేటప్పటికి బూరలన్నీ ఒకేసారి ఊదబడ్డాయి నడిజామున, కుండలన్నీ ఒకేసారి పగలగొట్టబడ్డాయి నడిజామున. బూర శబ్దం, అలాగనే ఈ కుండల శబ్దం శత్రువులకు ఏం కలిగించినాయి? భయం కలిగించినాయి. మరొక వైపు దివిటీల వెలుగు, మరొక వైపు ఈ దివిటీలన్నీ ఏమవుతున్నాయి? వెలుగు. ఆ వెలుగు వాళ్ళకు కనపడతా ఉంది. బూరల శబ్దం వినపడింది, పగిలిపోయిన కుండల శబ్దం వినపడింది, ఇప్పుడు దివిటీల వెలుగు కనపడతా ఉంది. దివిటీల వెలుగు అంటే వాళ్ళకి ఏమర్థమైపోయిందంటే ఒక మహాసైన్యం బయలుదేరి మా మీదికి వస్తా ఉంది. ఒక మహాసైన్యం బయలుదేరి మా మీదకి వస్తూ ఉంది. ఇదేదో ఒక విజయ ధ్వనిగా వినపడతా ఉంది అని మిద్యానీయులు, అమాలేకీయులు, తర్వాత ఈ కెదేనీయులు అంటే తూర్పు దేశపు వారు, వీళ్ళందరూ ఏమైపోయినారంటే భయభ్రాంతులకు గురైపోయినారు. అంటే ఆ భయాన్ని పుట్టించిన వాడు ఎవరంటే దేవుడే. శత్రువులకు భయం కలిగించేవాడు ఎవరంటే దేవుడే. అంటే దేవుడు ఏం చెప్పాడో గిద్యోను అది చేశాడు. గిద్యోను ఏం చేశాడో జనులు అది చేశారు. ఇప్పుడు శత్రువులందరికీ ఏం కలిగిందంటే భయం కలిగింది. శత్రువులందరికీ భయం కలిగింది. భయం కలిగి ఏం చేస్తూ ఉన్నారు ఇప్పుడు శత్రువులంతా? ఇప్పుడు భయం కలిగింది. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఇంకా ఏం చేస్తున్నారు? 20వ వచనం. అట్లా 3 గుంపుల వారు బూరలను ఊదుచు కుండలను పగలగొట్టి ఎడమ చేతులలో దివిటీలను, కుడి చేతులలో ఊదుటకు బూరలను పట్టుకొని యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసిరి. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలేస్తూ ఉన్నారు. ఇక్కడ కింద పుట్నోట్లు ఏం రాయబడింది? యెహోవా కొరకును గిద్యోను కొరకును ఖడ్గమిది. ఈ ఖడ్గం ఎవరి కొరకు? యెహోవా కొరకు. ఇది గిద్యోను కొరకు అంటే దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు. గిద్యోను ఎవరు? దేవుని ప్రజలకు ప్రతినిధి. ఇది యెహోవా కొరకు, ఇది గిద్యోను కొరకు. అందుకే వాక్యము 2 అంచుల ఖడ్గము. అంటే ఇప్పుడు మన భాషలో చెప్పాలంటే అది చెప్పేవాళ్లకు, అది వినేవాళ్లకు. వాక్యం ఎవరికి? అది చెప్పేవాళ్లకు, అది వినేవాళ్లకు. 2 అంచుల ఖడ్గం అంటే చెప్పే వాళ్లకు వాక్యమే, ఇది వినే వాళ్ళకు కూడా వాక్యమే, ఇద్దరికి కూడా వాక్యమే. ఇది 2 అంచుల ఖడ్గం అంటే చెప్పేవానికి దూసుకుపోతూ ఉంటుంది, వినే వాళ్ళకు కూడా దూసుకుపోతూ ఉంటుంది ఒకే వైపు. అందుకే వాక్యము 2 అంచుల ఖడ్గం అని బైబిల్ మనకు చెబుతా ఉంది. అందుకే వాళ్ళు ఏం కేక వేస్తున్నారు? యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం. అంటే ఈ ఖడ్గము ద్వారా, ఈ ఖడ్గం ఏం చేయబోతుంది? శత్రువులను సమూలంగా నాశనం చేయబోతుంది. ఖడ్గము సమూలంగా నాశనం చేయబోయే ఖడ్గం ఇది. మనం కొత్త నిబంధనలో ఒకసారి మనం గమనిస్తే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం లేదా 12వ వచనాన్ని మనం చదువుదాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది.
దేవుని వాక్యం ఒక రెండంచుల ఖడ్గము అన్నాడు. ఎలాగుందంటే ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి, ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి దూసుకొని పోయేది ఇది. చూడండి, దేవుని వాక్యం మనకు దూసుకుపోకపోతే ఏం ఉపయోగం ఉండదు. అది మనం కొత్త నిబంధనలో మనం గమనించినప్పుడు, పెంతెకోస్తు దినాన పేతురు స్వార్థ చెబుతా ఉన్నప్పుడు దేవుని వాక్యం వారి హృదయాలలో దూసుకుపోయి, అంటే పొడవబడినట్టుగా మనం చూస్తాం. పొడవబడినప్పుడు ఏమన్నారంటే, అయ్యా మేమేం చేయాలో చెప్పండి అన్నాడు. పొడవబడితేనే కేక వేసేది. అది పొడవబడకపోతే మనం ఏం వేయలేమంటే కేక వేయలేం. ముళ్ళు గుచ్చుకుంటేనే అమ్మ అని అరిసేది, లేకపోతే గుర్తురారు కొన్నిసార్లు. ఆ దేవుని వాక్యము చేత పొడవబడినప్పుడే అది మనకు మేలుకరంగా ఉంటుంది. కాబట్టి చెప్పేవారికి అది పొడవబడాలి, వినే వాళ్ళకు కూడా అది పొడవబడాలి. కాబట్టి చెప్పే వాళ్ళను సరిచేసేది దేవుని వాక్యమే, వినే వాళ్ళను సరిచేసేది కూడా దేవుని వాక్యమే. ఇది అందరిని కూడా సరిచేసేది ఏంటంటే ఇది దేవుని వాక్యమే. అది చెప్పాడు. యెహోవా ఖడ్గం, గిద్యోను ఖడ్గం అని కేకలు వేసిరి. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయచ్చు పారిపోయిరి. మిద్యానీల దండ ఏమవుతుంది? ఇప్పుడు పారిపోతా ఉంది. మిద్యానీల దండ ఏమవుతుందంటే పారిపోతా ఉంది. బూర శబ్దం, పగలగొట్టబడిన కుండలు, దివిటి, తర్వాత ఖడ్గం. వీళ్ళు కేకలు వేస్తా ముందుకు వెళ్తా ఉన్నారు, విజయ కేకలు వేస్తా. వారిలో ప్రతివాడు తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయిచు పారిపోయిరి. అంటే వాళ్ళు పారిపోయేటట్టుగా దేవుడు చేశాడు. అంటే ఇశ్రాయేలీల పక్షాన ఎవరు యుద్ధం చేస్తున్నారంటే దేవుడైన యెహోవా యుద్ధం చేస్తున్నాడు. ఇశ్రాయేలీలు వారి శత్రువులతో యుద్ధం చేయలేరు. ఎందుకంటే శత్రువుల యొక్క సైన్యం ఎంత? 135,000. వీళ్ళ సైన్యం ఎంత? 32,000. 32,000లో ఎంతమంది వెళ్ళిపోయినారు? 300 మంది మిగిలారడ. ఒకవేళ 32,000 మంది వచ్చినా కూడా వాళ్ళు 135,000 మంది. వారితో వీళ్ళు యుద్ధము చేయలేరు. అందుకే వారి పక్షాన ఎవరు యుద్ధం చేస్తూ ఉన్నాడు? అక్కడ దేవుడే యుద్ధం చేస్తున్నాడు. శత్రువులతో మనం యుద్ధం చేయలేము, కానీ మన పక్షమున శత్రువుతో దేవుడు యుద్ధం చేస్తాడు. ఇక్కడ దేవుని ప్రజల పక్షాన దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆయన యుద్ధం చేస్తున్నాడు. అందుకే వాళ్ళు పారిపోయిరి అనే మాట మనం చూస్తాం. వాళ్ళు పారిపోయేది వీళ్లకు భయపడి కాదు పారిపోయింది, వాళ్ళల్లో ఆ భయం కలిగించిన వాడు ఎవరంటే దేవుడే. ఆ భయం కలిగించిన వాడు దేవుడే. దేవుడు భయం కలిగిస్తేనే ఎవరైనా పారిపోయేది, లేకపోతే వాళ్ళు పారిపోరు. కాబట్టి శత్రువులందరికీ, మిద్యానీయులకు, అమాలేకీలకు, కెదోనీయులకు అంటే తూర్పు దేశపు వారికి దేవుడు ఏం కలిగించాడంటే భయం కలిగించాడు. 135,000 మంది పరుగులు పెట్టారు. పరుగులు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. శత్రువు పారిపోయేటట్టుగా చేసేవాడు ఎవరంటే దేవుడు. ఒక్క వచనాన్ని మనం చదువుకుందాం, ఈ పాఠాన్ని మనం ముగిద్దాం. యాకోబు రాసిన పత్రికలో ఒక మాట చూడండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం ఏం రాయబడింది? 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి,
అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండంటే దేవుడు చెప్పినట్లు మీరు చేయండి. దేవుడు చెప్పినట్లు గిద్యోను చేస్తున్నాడు, గిద్యోను చెప్పినట్లు వాళ్ళు చేస్తున్నారు. అది దేవునికి లోబడి ఉండండి, మీరు అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమైపోతాడు? పారిపోతాడు. మీ యొద్ద నుండి ఏమైపోతున్నాడంటే వాడు పారిపోతాడు. అంటే పారిపోయేటట్టు చేసేవాడు ఎవరంటే దేవుడే, దేవుడు. అందుకే దేవుని ప్రజలమైన మనం కూడా ఆయన చెప్పినట్లుగా ఆయనకు మనం విధేయత కలిగి మనం ఉన్నప్పుడు, ప్రభునందు ప్రియులారా, మన శత్రువును మనము ఎదిరించగలుగుతాం. శత్రువు మన ఎదుట నుండి ఏమైపోతాడంటే పారిపోవును. కాబట్టి శత్రువు పారిపోయేదానికి మనం ఏవేవో ప్రయత్నాలు చేయాల్సిందేమి లేదు. కడపమాన కాడ కత్తి పెట్టుకొని, మొలతాడుకు తాయిత కట్టుకొని, మంగళవారం పూట ప్రయాణం చేయకుండా ఇలా చేస్తే శత్రువు నుంచి మనం కాపాడుకుంటాంలేని కొంతమంది రాహుకాలం ఉంది అని ఇట్లా కొంతమందికి అన్నమాట. రాహుకాలంలో ప్రయాణం ఎట్లా చేస్తావు? శత్రువు కాసుకొని ఉంటాడా అని. కడపమాన కాడ కత్తి పెట్టుకుంటే ఎట్లా? సన్నబిల్లులు ఉండారు ఇంట్లో. సన్నబిల్లులను ఎత్తకపోతారా? బుగ్గ మీద నల్లబొట్టు పెట్టుకుంటే ఎట్లా? దిష్టి తగులుతుంది. చేతుల మీద బొట్టు పెట్టుకుంటే ఎట్లా? దిష్టి తగులుతుంది. అంటే మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు, ఈ మధ్య పోతే ఒక సువార్థికుని కొడుక్కే పెట్టినారు. ఏం చేయాల? నాకు సిగ్గుపోయినట్టుంది. ఆ పాపను పిలిచి చెప్పి, నా తల్లి మమ్మల్ని పిలిచి ప్రార్థనలు చేయించుకొని బర్త్డే మీటింగులని స్తుతి కోడికలని మమ్మల్ని పిలుచుకొచ్చుకునేది. ఈ బొట్లు పెట్టిన పిల్లలను మా ఎదుట పెడితే ఎందుకమ్మ బొట్లు పెట్టినారు? ఇక మనం ప్రార్థన చేయాల్సిన అవసరం ఏమైంది? మీరు బొట్లే పెట్టుకోవచ్చు కదా. దయచేసి అటువంటివన్నీ చేయగాకండి అమ్మ అని చెప్పి వచ్చిన. మళ్ళీ ఈసారి పోతే ఎట్లుంటుందో చూడాలి. మళ్ళీ కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే మా పరిస్థితులు ఎట్లనే ఉంటాయి. అంటే అవన్నీ కాపాడతాయి అనుకుంటారు. మనం కాపాడేవాడేవాడు, ఇశ్రాయేలును కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. బొట్లు కాదు, వేరేటి కాదు మనల్ని కాపాడేది. ఆయనకు మనం లోబడి ఉండాలి, ఆయనకు మనం విధేయులమై ఉండాలి. ఆయన చెప్పినట్లు మనం చేసినప్పుడు మన శత్రువును ఎదిరిస్తున్నావు. శత్రువు పారిపోతున్నాడు, ఆ సరౌండ్స్లో లేకుండా వెళ్ళిపోతా ఉన్నాడు శత్రువు. శత్రువుకు మనం కాదు భయపడవలసింది, శత్రువు మనం అంటే భయపడాలి. ఎప్పుడు భయపడతాడు? దేవునికి మనం లోబడినప్పుడే వాడు భయపడిపోతాడు. అంతే, వేరేదేం లేదు. దీనికి వేరే సూత్రాలు ఏమి లేవు, వేరే సూత్రాలు ఏమి లేవు. అలాగ వాళ్ళు కూడా దేవునికి లోబడ్డారు, దేవుడు చెప్పినట్లు చేశారు. వాళ్ళ శత్రువులు ఏమైపోతున్నారు? 135,000 మంది పారిపోతూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలమైన మనం దేవునికి విధేయులుగా జీవించుదాం. ఆయన చెప్పినట్టు మనం చేద్దాం. శత్రువును ఎదిరించుదాం. శత్రువు పారిపోతాడు, మనకు విజయాన్ని మన ప్రభు దయచేస్తాడు. ఆయన విజయ వీరుడు కాబట్టి ఆయన ప్రజలకు కూడా విజయాన్ని దయచేస్తాడు. మరి అట్టి అనుభవాలు కలిగి మనం ముందుకు సాగిపోవడానికి దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. మరి అందరికీ ప్రేమ వందనాలు. యథాప్రకారంగా రేపు